రాహుల్ గాంధీ తీరును చూస్తే ఈసీని చూసి భయపడుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. రీసెంట్గా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఓట్ చోరీ జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించాడు. అందుకోసం ఓటర్ లిస్ట్ను తీసుకువచ్చి ఒకే పేరు మీద రెండు రెండు ఓటర్ కార్డులు ఉన్నాయని, ఒకే ఇంట్లో వందల మంది కార్డులు ఉన్నాయని ఆరోపించారు. బెంగళూరు, మహారాష్ట్ర, హర్యానాల్లో ఇలా ఎక్కువగా జరిగినందుకే తాము ఓడిపోయామన్నారు. అయితే రాహుల్ గాంధీ చెప్పిన వాటిలో చాలా వరకు అబద్ధాలని, ఆయన ప్రెస్ మీట్లో చూపించిన ఫోటోలు లేనే లేవని ఈసీ చెబుతోంది. దీనిపై మాకు లిఖితపూర్వకంగా రాహుల్ గాంధీ సంతకంతో రాసిస్తే ఇన్వెస్టిగేషన్ చేస్తామని ఈసీ చెప్పింది. కర్ణాటక, మహారాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రాహుల్ గాంధీకి ఈ మేరకు లేఖ రాశారు. అయితే ఇలా లెటర్ కనుక ఇస్తే దానిపై విచారణలో ఆరోపణలు అబద్ధమని తేలితే రాహుల్ గాంధీ లోక్సభ పదవి పోతుంది. అందుకే తాను ఎక్కడా సంతకం చేయనని తేల్చి చెప్పేశాడు. దీన్ని బట్టి చూసుకుంటే రాహుల్ ఆరోపణల్లో వాస్తవాలు చాలా తక్కువని, చాలా వరకు కుకింగ్ చేసిన ఆరోపణలే అని తేలిపోయింది.